ప్రకృతినే దైవంగా పూజిస్తూ అడవితో తమ కడుపు నింపుకుంటూ తరతరాలుగా ఈ భూమికి కవచంలా నిలుస్తున్న నేలవేలు మన ఆదివాసీలు. భూమిపై అత్యంత ప్రాచీనమైన సంస్కృతికి ప్రతీకలైన ఆదివాసీల ఘనతను, వారి పోరాటాలను గుర్తించే రోజే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. అందరికీ నమస్కారం. ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటాం. అసలు ఈ రోజుని ఎందుకు ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించారు? ఆదివాసీలు మన సమాజానికి చేసిన సేవలేంటి, నేడు వారు ఎదుర్కొంటున్న సవాళ్ళేంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుంటాం. వీడియో చివరి వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 1994లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90కి పైగా దేశాల్లో 47 కోట్ల పైగా ఆదివాసీలు నివసిస్తున్నారు. వీరి సంస్కృతి, భాషలు, జీవన విధానం మరియు హక్కులను పరిరక్షించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. మన దేశ చరిత్రలో ఆదివాసీల పాత్ర మరువరానిది. జల్ జంగిల్ జమీన్ నినాదంతో హక్కుల కోసం పోరాడిన కొమరం భీం, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవ సూర్యుడు బిర్సా ముండా, రాంజీ గోండ్ లాంటి ఎందరో ఆదివాసీ వీరులు మన స్వతంత్ర సంగ్రామంలో ప్రాణాలర్పించారు. కేవలం పోరాటాలే కాదు, సంగీతం, నాట్యం, సాంప్రదాయ వైద్యం, హస్తకళల్లో ఆదివాసీల శైలి ప్రత్యేకం. తెలంగాణలో గుస్సాడి, ఆంధ్రప్రదేశ్లో దింషా నాట్యాలు మన సాంస్కృతిక వైభవానికి నిదర్శనాలు. అంతేకాదు, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయకుండా అడవులను కాపాడడంలో ఆదివాసీలు అసలైన రక్షకులు. ఆధునిక ప్రపంచం వేగంగా ముందుకు వెళ్తున్నప్పటికీ నేటికి అనేక ప్రాంతాల్లో ఆదివాసీలు సరైన విద్య, వైద్యం, మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పేరుతో వారి ఆవాసాలను దెబ్బతీయకుండా వారి మూలాలను, భాషను కాపాడుకోవడం మనందరి బాధ్యత. వారి హక్కులను గౌరవిస్తూ సమాజంలో సమాన అవకాశాలు కల్పించినప్పుడే ఆదివాసీ దినోత్సవానికి నిజమైన సార్థకత లభిస్తుంది. మనం పీల్చే గాలి, తాగే నీరు, నివసించే ప్రకృతి సురక్షితంగా ఉందంటే అందులో ఆదివాసీల పాత్ర ఎంతో ఉంది. ఈ ప్రత్యేకమైన రోజున మనం అందరం ఆదివాసీల సంస్కృతిని, వారి పోరాటాలను గౌరవిద్దాం. అందరికీ మరోసారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై ఆదివాసీ, జై హింద్. ధన్యవాదాలు.